హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మస్కట్లో బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈరోజు మస్కట్లో నేను చేసుకునే రెసిపీ వచ్చేసి చేప ముక్క అయితే ఫ్రై చేసుకున్నాను. పచ్చి పులుసు వేసుకున్నానండి. ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు. మస్కట్లో ఆంధ్ర రుచులు చాలా చాలా బాగుందండి. నేను చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో పచ్చి పులుసు. చాలా చాలా రోజు అసలు ఇక్కడ కర్రీస్ చేసుకోవడానికి వీలవ్వదండి. ఇలా సింపుల్గా అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో ఈ విధంగా పచ్చి పులుసు చేసుకొని తింటే చాలా చాలా సూపర్గా అయితే ఉందండి. చాలా బాగుంది. నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే 80% నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి, దయచేసి నా వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చి పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అయితే చూపిస్తున్నానండి. పచ్చిమిర్చి, తెల్లగడ్డలను తీసుకున్నాను. అది చింతపండు అండి. ఇక్కడ చింతపండు ఈ విధంగా ఉంటుంది. పోపు దినుసులు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి, తెల్లగడ్డలను అయితే నేను పచ్చగా ఈ విధంగా దంచుకొని చేస్తున్నానండి. పక్కనైతే చేప ముక్కకు పసుపు, ఉప్పు, కొంచెం కారం అయితే పట్టించి పక్కన పెట్టుకున్నాను. ఇందులో అయితే నేను పచ్చిమిర్చి, తెల్లగడ్డలను అయితే లైట్గా దంచుకున్నానండి. ఇది ఆయిల్లో ఫ్రై చేసి చింతపండు పులుసు వేసుకొని చేసుకుంటాను. చాలా బాగుంటుందండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇందులోనే కొంచెం అంత పసుపు, ఉప్పును కూడా వేసుకున్నాను. వేసి పచ్చివాసన పోయే విధంగా ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేస్తున్నాను. మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, తెల్లగడ్డలు అది కూడా వేసుకున్నానండి. అది బాగా పచ్చివాసనగా ఉంటుంది కదండి. అందుకే ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. పచ్చి పులుసుని కాచాల్సిన పని లేదండి. నేనైతే కాచను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చింతపండు పులుసుని అయితే వేసుకున్నానండి. నేను ఓన్లీ పోపు దినుసులేనండి ఆయిల్లో ఫ్రై చేసేది. ఇదైతే నేను అస్సలు కాంచను. పచ్చిగానే ఉంటే నాకు ఇష్టము. చాలా బాగుంటుంది. ఈ విధంగా పెద్దగా ఎర్రగడ్డ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఆంధ్ర పచ్చి పులుసు రెడీ అయింది. మస్కట్లో ఆంధ్ర రుచులు చాలా చాలా నాకు తోచిన కాడికి, టైం ఉన్న కాడికి నేనైతే ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటాను. నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పచ్చి పులుసు రెడీ అయింది. పక్కన పెట్టుకొని ఇప్పుడు చేప ముక్కనైతే నేను ఫ్రై చేస్తున్నానండి. కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేప ముక్కనైతే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా నాకైతే బాగా ఎర్రగా ఫ్రై అయితేనే ఇష్టం అండి. అందుకని ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసుకున్నాను. చేప ముక్కతో పచ్చి పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకేనండి, ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్.